అన్న మేము వరంగల్ ఉంటాం. ఒక్కరోజు ఒక ట్రాఫిక్ కూడా ఒక్కడైనా ఉన్నారే? ట్రాఫిక్ క్షణాలు దిగేందుకు ఉన్నారే ఈడ? కనీసం పబ్లిక్ ఎంత సఫర్ అవుతారో తెలుసా? 2370 రూపాయలు చాలాన్ కట్టుకున్నా నేను. రేవంత్ రెడ్డి ఏం చెప్తా అంటే మీకు చాలాన్ కట్టమంటాడా? అదే కేసీఆర్ ఉన్న రోజు ఏ రోజు కూడా మేము మంచిగానే ఉన్నాం, అందరూ మంచిగా ఉన్నాం. కానీ ప్రతిసారి దొంగల్లాగా మమ్మల్ని ఆపుతున్నారు. మేము తప్పు చేసినామా? నో హెల్మెట్ అంటాడు. నో హెల్మెట్ అని ఎందుకు? నీకు హెల్మెట్ ఎక్కడ యూజ్ చేస్తావు నువ్వు? హైవే ఎక్కినాక యూజ్ చేయాలి. కానీ లోకల్లోకి ఏంది? ఇక్కడ బండి పార్కింగ్ అంటే భయం అవుతాం జనాలకు. బండి ఎక్కాలంటే దీనివల్ల ఒక ఆటో మాట్లాడుకొని పోతామన్నా మేము. ఈ లక్షలు బండి కొనుక్కొని ఆటోలకు మేము కట్టుకోమన్నా. మా దగ్గర ఓపికలు లేవు, మా దగ్గర నశించినాయి. రేవంత్ రెడ్డి లంజోడికి వచ్చినా కానీ మొత్తం నాశనం అయింది, సర్వనాశనం. మొత్తం జీవితాన్ని మొత్తం సంకనాకినాయి అన్న. ఏం చేస్తారే? ఇంకేం చేస్తారు? మా దగ్గర ఏమున్నాయి ఇప్పుడు? ఏమనంటే హైదరాబాద్లో హైడ్రా అన్నారు, ఏమనంటే వరంగల్ చాలా నన్ను కొడతారు. మా దగ్గర కూడా వరంగల్ అంటారు. ఓకే హ్యాపీ. ఎందుకు హ్యాపీ? హైడ్రా నువ్వు తప్పు చేసిన తన్ను. రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. తప్పు ఉంటే ఎవరినైనా అడగాలి, క్షమించారు ఎవడైనా. కానీ నువ్వు ఎంతసేపు రూల్స్ అన్ని బ్రేక్ చేసిన అడుగు. ఒకడు బండు పట్టుకొని తిరుగుతాడు. ఈ ట్రాఫిక్ ఇంత ఉంటుంది, ఒక్కడు ఉండడే? ఒక్కడంటే ఒక్కసారి అటు చూడడం పోయన్నా. ఒక ట్రాఫిక్ పోలీసు ఉంటాడు ఈడ. అదే చలాన్ని కొట్టేటప్పుడు సిఐ దగ్గర 4-5 ఉంటారు. వాళ్ళు ఏమంటే వాళ్ళ దగ్గర ఉన్న దగ్గర వీడియోలు ఉన్నాయి, ఓకే అవి కూడా చూపిస్తాం. ఎందుకన్నా ఇంతగానం? అరే రేవంత్ రెడ్డి గారికి ఏం కావాలని చెప్పరా? నేను పైసలు కొడతా, నేను కూడా కొడతా. ఇట్లా దొంగ లెక్క మీరు ఎందుకురా ఇవన్నీ? జనాల మొత్తం సరిపోతారు. ఎవరో పైసలు గవర్నమెంట్కు తాగేటోళ్ళు బొచ్చారు తాగుతారు. ఒకసారి గుడిపి అన్న ఫైన్స్ ఉంటాయా? అరే నార్మల్గా ఇక్కడ కనీసం ఈ కూరగాయలు కొనుక్కోవాలన్నా కూడా కూరగాయలు కొనుక్కునేందుకు మా స్వేచ్ఛ లేదా అని ఏమంటే మాకు ఫోటోలు కొడతాడు వాడు. ఏమన్నా ఇది న్యాయం? కొండా మురళీ గారు, కొండా సురేఖ మేడం గారు, మిమ్మల్ని చెప్తున్నా, వరంగల్కి తూర్పు నియోజకవర్గానికి మీకు రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఉన్న శాసనసభ్యులు చాతకానవులు అని చెప్పి మిమ్మల్ని ఎన్నుకున్నామండి. మీరు మినిస్టర్ వచ్చింది కదండి, మీకు ఏం చేసిలండి? ఇక్కడ ఒకసారి చూడండి, ఒకసారి వరంగల్ రిక్వెస్ట్ చూడండి. మీరు రిక్వెస్ట్ చెప్తున్నాం మేడం, చూడండి, కళ్ళు తెరవండి. మీరు మీ దగ్గర బడ్జెట్ సరిపోకుంటే సీఎం ఇదివరకు లెక్క లేరు కదా, కేసీఆర్ లేడు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. పోయి అడగండి, మీ అన్న మా వరంగల్ ఉన్నది, మాకు ఎందుకు బడ్జెట్ కేటాయిస్తలేవు చెప్పు. ఏది మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు ఉన్నారు, మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మేడం మీరు ఖచ్చితంగా రండి, మీకు ఎక్కడే ఓట్లు ఏదైతే వేసినామో అక్కడ ఖచ్చితంగా మేము నిలదీస్తాం 100%. మీ ముఖం మేడం, ప్లీజ్ మేడం, రిక్వెస్ట్. ఒక్కసారి సమస్యలు చూడండి ఎంత ఉన్నాయి ఎరికైనా, ఒకసారి చూడండి. వరదలే కాదు కదా,